అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. చిన్నపరెడ్డి గారు, ఏపీ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా కొన్ని ప్రశ్నలు కూడా మీకు సంధించారు బాలకోటయ్య గారు, దానికి సమాధానం. అమ్మ, మొదటిగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఒక మరణ వార్తని విని చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా భారతదేశాన్ని పరిపుష్టి చేయడం కోసం ఆయన వంతు ఆయన చేసినటువంటి వాటిని మనం మరవకూడదు. మాజీ ప్రధానిగా 2 సార్లు ప్రధానమంత్రిగా చేసినందుకు ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటాం. అలాగే బాలకోటయ్య గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, హైదరాబాద్ పోతే వస్తుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని జగన్ అయితే చెప్పారో ఆర్థిక రాజధాని వైజాగ్ గా, న్యాయ రాజధానిగా కర్నూలుగా, ఇక్కడ శాసన రాజధానిగా మన అమరావతి ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో ట్రెండ్ సెట్ చేశారో ఆ ట్రెండ్ నే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అవుతూ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ప్రకటించినటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ రోజు 80,000 కోట్లు 90,000 కోట్లు నిధులు వస్తా ఉంటే మనం చూసి ఎప్పుడైనా విన్నామా అని చెప్పేసి అంటా ఉన్నారు బాలకోటయ్య గారు. సరే, ఒకసారి బాలకోటయ్య గారు ఏంటంటే ఆ ఎల్లో కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తారు కాబట్టి, ఆయన ఆ ఇయర్ ఫోన్స్ కూడా ఎల్లో కలర్ పెట్టుకొని ఉంటారు కాబట్టి ఆయనకు ఏమీ అర్థం కావు. ఎందుకంటే నేను ఒక నిమిషం ఇంటరప్ట్ చేయకుండా ఉంటే నేను మాట్లాడతానమ్మా. గ్రీన్ కో, పెప్పర్ ఎలక్ట్రానిక్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, జిందాల్ స్టీల్, లైఫ్ ఇస్ ఫార్మా, ఆదిత్య బిర్లా, సెంచరీ ప్లైవుడ్, ఎకోహోమా టైర్స్, కొబ్బర్తి పార్క్, మూలపాడు పోర్ట్, కాకినాడ పోర్ట్, రామాయంపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, క్రిస్ సిటీ, బల్క్ డ్రగ్ 16 రాష్ట్రాలతో పోటీపడి, ఒక గుజరాత్ తో పోటీపడి ఏదో ఒకటి వచ్చినదని అన్నారు కదా, 16 రాష్ట్రాలతో పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి క్రిస్ సిటీని, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, డైకిన్, స్టార్ టీవీ, ఓపెరా హోటల్స్, పార్కయత్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ సెంటర్లు, పాల కేంద్రాలు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, లేక్ బుక్స్, ఇన్ఫోసిస్, రాడిసన్, విప్రో, అమెజాన్, 17 మెడికల్ కాలేజీలు, 11 షిప్పింగ్ హార్బర్స్, ఎనర్జీ రంగంలో లక్షల కోట్ల రూపాయల ఆయాసం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చూస్తే చెప్తా ఉంటే ఆయాసం వస్తా ఉంది సార్. అన్ని అభివృద్ధి మాట కూడా అభినందించలేనటువంటి ఎల్లో కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి బాలకోటయ్య గారిని చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎందుకు ఆ ముసుగెందుకు సార్? మీరు రైతు ముసుగెందుకు సార్? శుభ్రంగా ఎల్లో కండువా కప్పుకోండి, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తూ కూర్చోండి సార్. ఎవరు వద్దన్నారు? ఇవాళ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు పెంచి నడ్డిరగదేస్తా ఉంటే ఒక్క మాట మాట్లాడలేకపోయారా మీరు? చూడండి సార్, ఇటు చూడండి. అంటే ఈ రోజు మనం కరెంటు బిల్లుల గురించి కాదు కదా, ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టున్నాం కరెంటు బిల్లులు 15,000 కోట్ల. కరెంటు బిల్లులు కట్టాలంటే కళ్ళు పైర్లకు అమ్ముతా ఉన్నాయి సార్. దానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా పిలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని మీద ఒక మాట ఇంటరాప్ట్ చేయకుండా ఉండమన్నారు కాబట్టి చాలా సేపు వెయిట్ చేస్తున్నాం ఇంటరాప్ట్ చేయకుండా ఉండడానికి. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు. మీరు పార్టీలకు సంబంధం లేకపోతే ఎల్లో కళ్ళజోడు తీసేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దీనికి 15,000 కోట్ల రూపాయలు సమంజసమే, ఇది పెంచాల్సిందేనని చెప్పేసి మీరు మాట్లాడండి సార్. అలాగే ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఇంటరాప్ట్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన టైం కూడా అయింది. మీరు చదివిన తర్వాత ఆయాసపడ్డారు. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, కాస్త కూల్ అవ్వండి. ఏదైతే చెప్పున్నారో ఇంత డెవలప్మెంట్ జరిగింది కదా ఏపీలో గత 5 సంవత్సరాలు, 14 to 19 విభజన జరిగింది, ఇవన్నీ జరిగాయి, ఏందని చెప్పి కాస్త డైలమాలా ఉన్నారు. క్యాపిటల్ ఎక్కడ, ఇవన్నీ తర్జన భజన పడ్డారు. అసెంబ్లీలో ఆనాడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా అమరావతికి ఓకే చెప్పారు. ఓకే, ఇవన్నీ గతం చూసాము. మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి కదా,
మరి ఎందుకు ఏపీ ఇట్లా అప్పుల పాలైపోయిందని కానీ రాజధాని నిర్మించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఇంకో 2 years మాకు ఉమ్మడి రాజధాని ఇవ్వండి అని చెప్పే విధానం కానీ ఎందుకు వచ్చిందంటారు? ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు, ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు మీకు చెప్పడానికే దమ్మొస్తుంది, ఆయాసం వస్తుంది. మరి అంత పెట్టుబడులు వచ్చినప్పుడు ఏపీ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు అప్పులు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? అంటే అర్థం ఏందమ్మా, 2,16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2,15,000 మంది వాలంటీర్స్ కి ఇచ్చిన. ఇందాక వాలంటీర్స్ అంటే మాట గుర్తొచ్చిందమ్మా. పొద్దున్నే 6 గంటలకి ఈ భారతదేశంలో ఎవరైనా పెన్షన్స్ ఇచ్చినటువంటి వారిని చూసామా? ఇది ఒక మాట మాత్రం మేడం, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాస్తవాలని మీరు ఒక్క మాట చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ భారతదేశం పుట్టిన తర్వాత 6 గంటలకి పెన్షన్ ఇచ్చినటువంటిది లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తా ఉంటే పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి దారిన పోతా వస్తా చనిపోయిన వాళ్ళు ఇంతమంది ముసలోళ్ళు, వృద్ధులు, వాళ్ళ వెంట ఇంకొక మనిషి పోయి 5 రోజులు రోజు వెళ్తే గాని పెన్షన్ రానటువంటి దాన్ని సంస్కరణలు అంటే అలా ఉంటాయి సార్. 6 గంటల కల్లా ఇవ్వాలని. ఇదిగో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు ముందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారంట, అందుకని అభినందించాడు. కానీ 5 సంవత్సరాలు వృద్ధులకి పొద్దున్నే 6 గంటలకి డోరు కొట్టి నిజంగానే మీరు అన్నట్టుగా గుడ్ మార్నింగ్ చెప్పి ఇప్పించినటువంటి పరిస్థితి. ఆ మాటని ఒక్కటి కూడా అభినందించడం చేత కాదు. బాలకోటయ్య గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందించడం అనేదే వల్ల కాదు. మంచిని మంచి అని చెప్పండి, చెడ్డని చెడ్డ అని చెప్పండి. ఒక్క మాటను కనీసం ఈ ఒక్క మాటను చెప్పొచ్చు కదా. వాస్తవమే కదా. 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు బాదుతుంది, వాస్తవేగా. బాదుడో కార్యక్రమం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే బాదుడో అమ్మ మొగుడుగా ఇయ్యాల వేస్తా ఉన్నటువంటి బిల్లులను చూస్తే కళ్ళు బయర్లుగా అమ్ముతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే చెప్తా ఉన్నాం, తక్షణమే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నది కూడా ఇవ్వాలే కదా. మొత్తం నియోజకవర్గాలు వైజ్ గా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజే కదా. ఓకే, డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు. ఈ డెవలప్మెంట్ ని మీరు స్వాగతిస్తున్నారా? వచ్చే పరిశ్రమలని వస్తున్నాయిగా, ప్రధాని మోదీ వస్తున్నారుగా, 8వ తేదీన శంకుస్థాపన చేస్తున్నారు కదా. డెవలప్మెంట్ ని స్వాగతిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్ లాగానే, ఇచ్చినటువంటి పెన్షన్ లాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు. ఇది ప్రతి వారు కూడా చేసేటటువంటి కార్యక్రమం ఇది. డెవలప్మెంట్ అనేది ప్రతి గవర్నమెంట్ కూడా వారి పరిధిలో చేసుకుంటా వెళ్తా ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంబానీలని, అదానీలని, కుమారమంగళాలని, మిట్టల్ని తీసుకొచ్చి వైజాగ్ కేంద్రంగా మొత్తాన్ని 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు చేసినటానికి అక్కడ కూర్చోబెట్టి ఒక వేదికని చూపించాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా చూసారా? అద్దె కోట్లు వేపించి తెలుగుదేశం కార్యకర్తలకు అద్దె కోట్లు వేపించి ఫైళ్లు మార్పిస్తే బాలకోటయ్య గారికి ఆనందంగా ఉంది. అదే అదానీలు, మిట్టళ్ళు అందరు కూడా, అంబానీలు అందరు కూడా ఒక వేదిక మీద కూర్చుంటే దాన్ని మాట్లాడలేరు. దాన్ని అభివృద్ధి అంటారా, దీన్ని అభివృద్ధి అంటారా? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఆడ పెడితే వాటిని నడపడం చేత కాక మా వల్ల కాదు, కొన్ని కాలేజీలు ప్రైవేట్ ఫరం చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. 32 లక్షల మందికి ఇళ్ల గృహాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, 22 లక్షల ఇళ్లు కట్టి పేదలని ఇళ్లలో, సొంత ఇళ్లలో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పేటటువంటి. చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. చాలా చెప్తున్నారు చిన్నప్పరెడ్డి గారు. ఐఎమ్ ఆల్సో ఏపీ. నేను చూసా గత 5 సంవత్సరాల పరిపాలన, ఇప్పుడు పరిపాలన, 14-19 పరిపాలన. యాజ్ ఎ జర్నలిస్ట్ గా చూస్తున్నాము, యాజ్ ఎ సామాన్య వ్యక్తిగా కూడా చూస్తున్నాము. మరి టిట్కో హౌసెస్ ఏమైపోయినాయి అండి? మీరు జగన్ ఇచ్చినటువంటి ఇల్లు గురించి మాట్లాడుతున్నారే. టిట్కో హౌసెస్ గత ప్రభుత్వం స్టార్ట్ చేసినవి కూడా 80% స్టార్ట్ చేసినవి అట్లాగున్నాయి, 20% స్టార్ట్ చేసినవి అట్లాగున్నాయి. దాని దిక్కు దివారం లేకుండా పడున్నాయి. ఓకే, ఒక్క నిమిషం. డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, జరిగినట్టుగా చెప్పండి. ఈ డెవలప్మెంట్ మీరు స్వాగతిస్తున్నారంటే ఇదో డెవలప్మెంట్ అంటూ మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్రంలో డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, దాని కంటిన్యూ జరుగుతున్నప్పుడే ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది ఇంకాస్త ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఒక నిమిషం, చాలా సేపు అయింది. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి.